పేరెందుకులే, మన మూర్తి గారు, మన తాత, మన ఇండియన్ టూ అని ఇండస్ట్రీలో అది ఇది కూడా మీడియా సర్కిల్లో అతని గురించి బాగా చెప్పుకుంటారట. ఆయన రివ్యూలు బాగానే చెప్తాడు. అలాగే ఇంటర్వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. నేను ఆయన ఇంటర్వ్యూస్ కి అయితే ఫ్యాన్. ఖచ్చితంగా ఏ ఇంటర్వ్యూ వచ్చినా చూస్తాను. ఎందుకంటే ఇండస్ట్రీ మొత్తం ఆయన గౌరవిస్తుంది. అటు పెద్దవాళ్ళని కానీ, లేకపోతే ఇండస్ట్రీలో జరుగుతున్న అన్ని విషయాలు వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి ఆ రకంగా కూడా ఇండస్ట్రీ అంతా వాళ్ళకి గౌరవిస్తుంది. సో ఆయన ఈ మధ్యన కొంచెం కాంట్రవర్సీ చేస్తున్నాడు అని చెప్పి ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఇంతకు ముందు ఇలాగే సురేష్ కొండరెడ్డి అని ఒక విలేకరు ఉండేవాడు. అనవసరమైన క్వశ్చన్లు, అనవసరమైన టాపిక్ తీసాడు. ఇప్పుడు ఆ పొజిషన్ లోకి మన ఇండియన్ తాత వచ్చేసాడా అని చెప్పేసి అంటున్నారు. సో తాత అంటే నాకే కాదు, చాలా మందికి కూడా ఇష్టము. తాత వచ్చాడే, ఎరగదీసిపోయాడే అని చెప్పేసి ఒకటి ఉంటది. ముసలోడే గాని మహానుభావుడు అని ఒక కామెడీ ఖచ్చితంగా ఆయన ఇంటర్వ్యూస్ లో కామెంట్స్ ఉంటాయి. సో అసలు ఇండస్ట్రీ గురించి, ఆ తాత గురించి ఇప్పుడు వచ్చిన టాపిక్ ఎందుకంటే, నిన్న జరిగిన వంశీ, అదే నాగవంశీ గారి ఫైర్ అవడాడు కదా. సో నాగవంశీ గారు ఫైర్ అవడం అనేది ఖచ్చితంగా తాత చెప్పిన రివ్యూ గురించి. యాక్చువల్లీ వాళ్ళ వాళ్ళ వెబ్సైట్ లో రివ్యూ రాశారు, అయినా సరే కలెక్షన్ బాగుండేసరికి మళ్ళీ తాత ఒక ఇంటర్వ్యూ టైప్ లో అది సినిమా గురించి అంత గొప్ప సినిమా ఏం కాదు, కలెక్షన్లు వస్తున్నాయంటే అవతల వైపులో ఉన్న సినిమాలు పోవడం వల్లే కలెక్షన్లు వస్తున్నాయి తప్ప ఈ సినిమాలో గొప్పతనం ఏం లేదు అని చెప్పాడు. అలాగే కోర్టు సినిమా గురించి కూడా అప్పుడు వచ్చిన ఏదో కిరణాపురం సినిమా ఫ్లాప్ అవడం వల్లే కోర్టుకి కలెక్షన్ వచ్చినాయి అని చెప్పాడు. సో ఇది బాగా మండింది నాగవంశీ గారికి. ఏదైనా సినిమా బాగుంటే చూస్తారు తప్ప పక్క సినిమా పోతేనో ఇంకోటి ఏదో అవుతేనో ఎవడు చూడడు. కోర్టు సినిమా ఆడిందంటే కోర్టు సినిమాలో కథ ఉంది, మ్యాటర్ ఉంది కాబట్టి ఆడింది. రెండు చెత్త సినిమాలు అయితే రెండు పోతే అలా ఎప్పుడు పోలేదా? అయినా మీరిచ్చిన రివ్యూని అది నిజమని మీరు నమ్మించడానికి ఆడుతున్న సినిమా గురించి మళ్ళా నెగిటివ్ గా ఆర్టికల్స్ ఎందుకు రాస్తున్నారు, లేదా వీడియోస్ ఎందుకు చేస్తున్నారు? అంటే మీ రివ్యూనే కరెక్ట్ కాబట్టి అని అందరూ అనుకుని కరెక్షన్ లేకుండా చేయాలా? అంటే సినిమా ఇండస్ట్రీని మీరు చంపేద్దాం అనుకుంటున్నారా? మా సినిమాల మీద బతుకుతూ, మా సినిమాలు మేము ఇస్తేనే మీకు ఆర్టికల్స్ ఉంటాయి, మేము ఇస్తేనే మీకు న్యూస్ ఉంటాయి, మా మీద బతుకుతూ మమ్మల్ని చంపేయాలని చూస్తారా మీరు అని చెప్పి నాగవంశీ ఫైర్ అయ్యాడు. ఆ ఇండియన్ టూ తాత ఉన్నాడు కదా, ఆడికి ముసలాడైనా సరే ఆడికి ఇంకా కోరికలు రావట్లేదు. ఇది ఏంటది ఐటమ్ సాంగ్ కొంచెం బెటర్ గా తీయాలంట, దబిడి దిబిడి సాంగ్ లాగో లేకపోతే అదిదా సర్ప్రైజ్ లాగా తీయాలేమో, మాకు అది తెలియదు, మేము నార్మల్ గా తీసాము, ఐటమ్ సాంగ్ లో ఎక్స్పోజింగ్ తగ్గిందని చెప్తున్నాడు అని చెప్పేసి ఇలా నాగవంశీ గారు చాలా చాలా ఫైర్ అయిపోవడం జరిగింది నేను వీడియోలో. సో అంతేకాకుండా నన్ను బ్యాన్ చేసి తప్పండి అయ్యా, ఎవరికి కావాలి మీ రివ్యూలు, ఎవరికి కావాలి మీ న్యూస్? నా సినిమాని నేను రిలీజ్ చేసుకుంటా, నా సినిమాలకి నేను పబ్లిసిటీ చేసుకుంటా, నా సినిమాలకి కలెక్షన్ ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు. అలా మీరు ఎవరయ్యా నా సినిమా రివ్యూలు రాయడానికి, నా సినిమా గురించి చెప్పడానికి? మీరు నెగిటివ్ రాయద్దు, పాజిటివ్ రాయద్దు, ఏ బొక్క రాయద్దు. మీరు నా సినిమాలు నేను పబ్లిసిటీ తెచ్చుకుంటా, నా కలెక్షన్ నాకు వస్తాయి, వచ్చిన దూరం నేను తీసుకుంటా. నన్ను బ్యాన్ చేసి తప్పండి అయ్యా, అసలు మీరు మీ వాళ్ళ టైం బొక్క తప్ప ఏ ఉపయోగం లేదని చెప్పేసి ఆయన ఫైర్ అయిపోవడం జరిగింది. సో మేము ఎందుకు బ్యాన్ చేస్తాం అండి? మా రిపోర్టర్స్ అందరినీ మీరే పిలుస్తున్నారు, మీరు రాకుండా చేయండి అంటే, ఆ మిగతా వాళ్ళ గురించి నాకు అనవసరం అయ్యా, నా సినిమాలు బ్యాన్ చేద్దాం కానీ తప్పండి, నాకు అవసరం లేదు. ఐటమ్ సాంగ్ గురించి ఒకటి రాస్తాడు, సినిమా బాగుందా కూడా కలెక్షన్ ఇంత రావాల్సిన అవసరం లేదంటాడు. అసలు మీకు ఎందుకు ఎంత కలెక్షన్ వస్తుంది, మీకు ఎందుకు, ఏమైతే మీకు ఎందుకు, మీరు ఏమైనా కొంటున్నారా, ఏడుస్తున్నారా, ఒక్క సినిమా తీయండి దమ్ముంటే అని చెప్పేసి నాగవంశీ గారు రచ్చరచ్చ చేశారు. సో ఈ కామెంట్స్ అనేవి అసలు ఇండస్ట్రీలో సంచలనం అయిపోయినాయి. ప్రొడ్యూసర్ సైడ్స్ అందరూ కూడా నాగవంశీ గారి సపోర్ట్ ఉంటే, ఇటు మీడియా సైడ్, రిపోర్టర్ సైడ్ అంతా కూడా మన తాతకి ఎందుకు వచ్చిన గోల అని అనుకుంటున్నారు తప్ప లోపల, బట్ బయటికి మాత్రం సపోర్ట్ గా ఉన్నట్టే ఉంటున్నారు. సో ఈ ఇష్యూ ఇక్కడతో ఆగేలా లేదు, ఇది చాలా ముందుకి వెళ్ళేలా ఉంది. ఇండస్ట్రీలో నాకు తెలిసి ముందు ముందు ఈ రిపోర్టర్లు పిలిచి మీడియా మీట్ ఇవి కూడా ఏమో ఉండకపోవచ్చేమో. సో బాగున్న సినిమాని ఎవడో ఆపలేడు ఫైనల్లీ, బాగాలేని సినిమాని ఎవడో లేపలేడు, ఏ రివ్యూ ఏమీ చేయలేదు. ఫైనల్లీ అందరూ తెలుసుకోవాల్సింది అదే. కోర్ట్ సినిమా గురించి 100 మంది 100 రివ్యూలు చెప్పారు, అందరు బాగానే చెప్పారా? లేదు, అందరూ కూడా నెగిటివ్ చెప్పారు. ఆ లక్కీ భాస్కర్ ఎంతమంది సినిమా, దాని గురించి కూడా ఎవడెంత గొప్ప సినిమా అని చెప్పలేదు. అది ఓటీటీలో వచ్చిన తర్వాత పెద్ద హిట్ అయింది. అలా బాగున్న సినిమాని ఎవడో ఆపలేడు, బాగాలేని సినిమాని ఎవడు లేపలేడు, అది మ్యాటర్. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తాతగారు కొంచెం కుదురుగా ఉన్నాడు సార్, మీ ఏజ్కి రెస్పెక్ట్ ఇచ్చి అని వీడియో ద్వారా మేము చెప్పదలుచుకున్నాము. సో అది మ్యాటర్, తెలుసు కదా. నా పేరు కింగ్ సతీష్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఉంటా మరి, బాయ్.